హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఏ ఒక్కరిని చూసుకున్నా ఉబకాయముతో అంటే స్థూలకాయం అంటారు కదా! ఉబకాయము, స్థూలకాయం వీటితో బాధపడుతున్నారనమాట. అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే మనం పొట్ట అనమాట. అంటే పొట్ట అందరిని చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత అందంగా ఉన్నా కూడా ఆ ముఖ వర్షిస్తుందన్న పొట్ట వరకు వచ్చేసరికి ఈ ఉబకాయం వల్ల, ఇది లావుగా ఉండడం వల్ల చాలామంది కూడా ఇబ్బందులకు గురవ్వడము, అనారోగ్యాల పాల్కోవడము, ముఖ్యంగా మధుమేహం కూడా ఆ పొట్ట వల్లే వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరిగిపోవడానికి కూడా అదొక పెద్ద కారణం అవుతుంది అనేది. ఈ ఉబకాయం అనేది చాలా పెద్ద ఎత్తున అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య మెజారిటీ మీద. అయితే ఎందుకు ఈ ఉబకాయం వస్తుంది? దాన్ని తగ్గించుకోవాలంటే ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి డైట్ తీసుకోవడం వల్ల ఈ ఉబకాయము రాకుండా ఉంటుంది? ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఉబకాయం అనేది ఎక్కువ అవుతుంది? అన్న వివరాలు తెలుసుకోవాలంటే ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ న్యూట్రిషన్ డాక్టర్ వెనిలా గారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే నాగరాజు ఓకే గారు. మేడం. ఇప్పుడు మనము నా ఇంట్రడక్షన్‌లో చెప్పుకున్నట్లుగా ఒక తెలుగు రాష్ట్రాలే కాదంటే తెలుగు రాష్ట్రం అంటే ఏపీ, తెలంగాణే కాదు భారతదేశ వ్యాప్తంగా నాలాగా ఈ ఉబకాయం ఈ పొట్టతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. పొట్ట అన్నిటికి అడ్డంకి అయిపోయిందనమాట. అందానికి అడ్డంకి. ఏమున్నా కూడా ఈ పొట్ట చూసాక పొట్ట చూడు ఎంతుంది అని. ఆ కెమెరా ఫ్రేమ్ కొద్దిగా కిందికి పెడితే నా పొట్ట ఎంత కనిపిస్తది. అది ఎవరికైనా ఇబ్బందికరమాట. ఎవరికైనా కూడా ఈరోజు ఏంటంటే ఎలా ఉన్నా అందంగా కనిపించాలి. అందంగా లేని వారు కూడా అందంగా కనిపించాలనే కోరుకుంటారు మేడం. నేను అందంగా కనిపించాలి ప్రతి ఒక్కరికి. అమ్మాయైనా, అబ్బాయైనా అలాగే కోరుకుంటారు. కానీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఈ రోజుల్లో అమ్మాయిలకు కూడా పొట్ట ఇబ్బంది పెడుతుంది. అబ్బాయిలకు, అమ్మాయిలకు పొట్ట అనేది బాగా ఇబ్బంది అయింది. ఈ ఉబకాయము. అసలు ఎందుకు వస్తుంది ఉబకాయము? ఏమన్నా వంశపారంపర్యమా? ఏమన్నా జెనెటిక్స్ ఈ ప్రాబ్లమా? లేకపోతే ఇప్పుడు తీసుకుంటున్న ఈ జెనెటిక్ ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్స్ అంటే ఈ బేకరీ ఫుడ్స్ అంటారు కదా! వీటి ఈ బిర్యానీ కల్చర్ ఎక్కువైపోయింది. హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా బిర్యానీ తినాల్సిందే. తింటేనే హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తింటేనే ఆహా! అబ్బా! బిర్యానీ తిన్నారా బాబు! అనిపించేంతగా పరిస్థితులు మారిపోయినాయి. ఏం కారణం అసలు ఈ ఉబకాయం రావడానికి ఏంటి కారణం అంటారు? ఫస్ట్ నా దాంట్లో అయితే స్ట్రెస్సే అంటాను. ఓకే. ఒత్తిడి. నైట్ టైం మేల్కుంటున్నారు. ద లైఫ్ స్టైల్ చేంజ్. ఓకే. అందరూ 100% సాఫ్ట్‌వేర్‌లో వర్క్ చేస్తున్నా, ఎనీ అదర్ ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నా, లేట్ నైట్స్ పార్టీస్, లేట్ నైట్స్ పడుకోవటము, లేట్ హ్మ్. నైట్స్ వర్క్. హ్మ్. కొంతమంది నా దగ్గరకొచ్చి కన్సల్టేషన్స్‌లో నేను ఎంతమంది దగ్గర వినుంటాను. నాకు 12 అవుతది, 1 అవుతది. హ్మ్. ప్రాజెక్ట్ రిలీజ్ ఉంది. మాకు స్ట్రెస్ ఉంటది. నేను వేరే నైట్ షిఫ్ట్స్‌లో వర్క్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక 50% రీజన్స్ అండి. ఓకే. 50% స్ట్రెస్ అండ్ స్లీప్‌లెస్ నైట్స్ వల్ల పొట్ట కంపల్సరీగా వస్తుంది. ఓకే. మీరు చెప్పేది వాస్తవం మేడం. దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్నాను అంటే నేను ఉండేది నా ఫ్యామిలీ అనంతపురము. నేనెప్పుడు తిరుగుతూనే ఉంటా విజయవాడ, హైదరాబాద్ ఇట్లా. ఇంట్లో ఉంటే 10, 10:30కి పడుకుంటాను. నేను బయటికి క్యాంప్ వచ్చినప్పుడు లేట్ నైట్స్ పడుకుంటాను నేను కూడా. అంటే రూమ్‌కెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్‌తో సొల్లేసుకోవడము, టీవీ చూసుకోవడము, ఒంటరిగా ఉంటాను కదా! ఇంకా నా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడన్నమాట చాంద్ బాషా అని మా ఊర్లో. వాడితో ఫోన్ కాంటాక్ట్‌లోకి పోయానంటే రాత్రి ఒకవేళ 9కి స్టార్ట్ అయినా మా ఇద్దరి కాన్వర్జేషన్ 2, 3 కూడా అవుతుందట. అంత ఏమి ఉండదు సొల్లు మాట్లాడుకోవడమే అనమాట. అంటే ఈరోజు నేను తీసుకుంటే వాడికి నాలాగా ఒబెసిటీ లేదు వాడికి. నాకు ఉంది అనమాట. అంటే కొంతమంది మీరు చెప్పిన లైట్ నైట్స్ కొంతమంది మేలుకున్నా, ఆ డైట్ సరిగ్గా ఇది చేయకపోయినా కొంతమందికి ఉబకాయం ఉండట్లేదు. కొంతమందికి ఎక్కువ అవుతుందనమాట. నాకు ఆ లైట్ నేను ఒప్పుకుంటా దానికి. ఆ ఫుడ్ ఇది గాని. ఈ తేడా ఎందుకొస్తుందంటారు అసలకి? 50% అది రీజన్ అయితే 50% లేట్ నైట్ పార్టీస్, ఓకే. స్ట్రెస్ ఈటింగ్స్, ఆ! ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తింటము, ఓకే. టూ మచ్ ఆఫ్ క్యాలరీ ఫుడ్స్. ఓకే. అంటే హై క్యాలరీ ఇంటేక్. అంటే ఇప్పుడు మనం ఒక మీల్ తినంగానే మళ్ళీ ఐస్ క్రీమ్ తింటాం. హ్మ్. ఓకే. మీల్ అవును. క్యాలరీస్, ఐస్ క్రీమ్ క్యాలరీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అంటే ఓకే. డబుల్ క్యాలరీస్ ఒకేసారి. ఓకే. ఒక డే మొత్తంలో మంచి బ్రేక్‌ఫాస్ట్, హ్మ్. మంచి లంచ్, హ్మ్. మంచి స్నాక్, హ్మ్. మంచి డిన్నర్ చేయంగానే 4 రెట్లు, హ్మ్. 4 రెట్లు క్యాలరీస్ మన బాడీలోకి ఒక డేనే వెళ్ళిపోతాయి. హ్మ్. అంత హై ఇంటేక్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు కూడా హ్మ్. మనకి పొట్ట వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకొకటి కాన్‌స్టిపేషన్. హ్మ్. కాన్‌స్టిపేషన్ మెయిన్ రీజన్. హ్మ్. ఈ మలబద్ధకం అనేది ఉన్న వాళ్ళకి పొట్ట కంపల్సరీగా ఉంటుంది. ఓకే. సో, మీరు కంపల్సరీగా ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, కొన్ని రకాలైన జ్యూసెస్ తీసుకుంటా ఉంటే, ఆ మలబద్ధకం అనేది ఉండదు. అసలు దాన్ని కరెక్ట్ చేసుకోవాలసలు.
జ్యూస్ తాగితే మంచిదా? ఆ జ్యూస్ కన్నా ముందు ఏదైతే ఫ్రూట్ నుంచి ఆ జ్యూస్ వస్తుందో ఆ ఫ్రూటే నేరుగా తీసుకుంటే మంచిదంటారా? ఫ్రూట్ తీసుకోవటమే మంచిది. హ్మ్. జ్యూస్ అనేది ఆకుకూర జ్యూస్‌లు, మెంతి కూర జ్యూస్‌లు, మునగాకు జ్యూస్‌లు ఇవన్నీ కూడా జ్యూస్ రూపంలో తీసుకోవటం మంచిది. హ్మ్. అంటే మార్నింగ్ హ్మ్. ఫ్రూట్ జ్యూసెస్‌లో సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువ చెప్తాను నేనైతే. హ్మ్. ఓన్లీ ఒక 1/4 ఫ్రూటే చెప్తాను. హ్మ్. ఫ్రూట్‌ని డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేయటమే మంచిది జ్యూస్ రూపంలో కంటే. ఎందుకు కారణం ఏంటి? ఫ్రూటే జ్యూస్‌గా మారుతుంది గదా! మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేస్తే. మళ్ళా ఫ్రూట్ మనం నేరుగా తీసుకోవడం వల్ల వచ్చే ఇదేంటి? దాన్ని జ్యూస్‌గా కన్వర్ట్ చేసుకొని తాగడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు మనం తిన్న ఆహారం వెంటనే అరిగిపోయిందనుకోండి మళ్ళీ ఆకలవుతది. అవును. అలా అరగకూడదు. ఓకే. ఓకే. ఆ! ఫ్రూట్ అయితే నమిలి తింటాము. హ్మ్. మళ్ళీ నమిలి తిన్నా కూడా అది పేస్ట్ లాగైతే ఉండదు. దాని పని మళ్ళీ స్టమక్‌లోకెళ్ళి దాని డైజెషన్‌కి గూడా టైం పడతది. ఓకే. సో, రెడ్ రైస్ ఎందుకు? బ్లాక్ రైస్ ఆ! ఎందుకు? అంటే డైజెషన్ స్లో ఉంటుంది. ఓకే. వైట్ రైస్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే. సో, డైజెషన్ మెల్లగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ మనకు మంచిది. అండ్ వడగట్టం. జ్యూస్ అయితే వడగడతాం. ఫ్రూట్‌ని ఇప్పుడు ఆరెంజ్‌ని అలానే తింటాం. తొక్కుతో అలానే తింటాం. ఆ! కానీ ఆరెంజ్ జ్యూస్ తీస్తే చక్కగా ఓన్లీ జ్యూస్ మాత్రమే, షుగర్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే. ఫైబర్ అనేది వెళ్ళదు. ఓకే. ఇప్పుడు ఆరెంజ్ తీసుకున్నప్పుడు స్కిన్ పైన తీయదు. స్కిన్ తీసాం మేడం. లోపల లేయర్ ఉంటుంది కదా! దాని మీద. ఆ పీసెస్ మీద. అలాగే తింటే మంచిదా? దాన్ని తీసి ఆ పల్పి తింటే మంచిదంటారా? లేదు అలానే తింటే మంచిది. పల్పితో పాటు దాని మీద ఉండే స్కిన్ స్కిన్ కూడా తినాలి. తినాలి. తింటేనే మంచిది. మంచిది. అది నీట్‌గా తీసేసి ఆ పల్పి తింటారు గదా! అలా కన్నా అది అలాగే అలాగే తింటం మంచిది. అలా ఫైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అసలు ఈ ఉబకాయం అనేది, స్థూలకాయం అనేది ఎందుకు వస్తుందంటారు? ఏమన్నా వంశపారంపర్యమా? జెనెటిక్స్ ప్రాబ్లమా? ఎందుకు అసలుకు కేవలం లైట్ నైట్స్ ఒకటేనా? లేకపోతే అలాగే ఉంటాడు. వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండేవాడు. లావుగా అట్లా బొద్దుగా ఉండేవాడు వాళ్ళ నాన్న. పొట్ట ఉండేది. అందుకే కొడుకు కూడా అట్లే ఉన్నాడు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కొంతమంది తల్లిదండ్రులు బాగా ఫ్యాటీగా ఉన్నా కూడా పిల్లలు చాలా సన్నగా ఉంటారన్నమాట. ఈ కారణాలు ఎందుకు? ఈ డిఫరెన్స్ ఎందుకు ఉంటదంటారు? అసలు ఇప్పుడొచ్చిన ఆహార పదార్థాలు మోస్ట్‌లీ జంకే ఉన్నాయండి. హ్మ్. కొత్త రకమైన కేక్స్, కొత్త రకమైన స్వీట్స్, కొత్త రకమైన జంక్ ఫుడ్స్, హ్మ్. నూడిల్స్, ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్, ఇవి ఓకే. హై క్యాలరీ ఇంటేక్స్ ఉండే హ్మ్. ఐటెమ్స్. హ్మ్. అది లేట్ ఓకే. నైట్ తీసుకోవటం వల్ల, హ్మ్. లేట్ నైట్ ఆ జంక్ ఫుడ్‌తో డ్రింక్ చేయటం వల్ల, హ్మ్. డ్రింక్ ప్లస్ స్మోక్ చేయటం వల్ల కూడా చాలా హ్మ్. మందికి పొట్టొచ్చే అవకాశాలుంటాయి. ఓకే మేడం. అండ్ డ్రింక్ చేసేవాళ్ళు మళ్ళీ లేట్ నైట్ తినటం వల్ల కూడా వాళ్ళకి పొట్టొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్‌కి టమ్మీ పెరుగుతుంది ఎక్కువ. టమ్మీ ఎక్కువ పెరిగింది. ఒకవేళ టమ్మీ ఎక్కువగా చిన్న వయసు నుంచి ఉంది అనుకోండి, వాళ్ళకి కంపల్సరీగా ఆల్మోస్ట్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉంటుంది. సో, టమ్మీ పార్టే మనకి ఆల్మోస్ట్ డయాబెటీస్ రాకుండా ఉండాలి అంటే మనం టమ్మీ దగ్గరుండే ఫ్యాట్‌ని ఎక్కువగా పెరగకుండా చూసుకుంటూ ఉంటే కూడా మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇన్సులిన్ ఎక్కువగా ఓకే. ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటే కనుక స్ట్రెస్ ఎక్కువగా తీసుకున్నా కూడా పొట్ట పెరుగుతుంది. మొత్తం మీద తీసుకుంటే సర్వ రోగాలకు, సకల రోగాలకు పొట్టే కారణం. అలా అనేం ఆ! కాదు. బట్ పొట్ట హ్మ్. అనేదే డేంజరస్ అంటాను. అంటే అంతే. ఎక్కడున్నా ఫ్యాట్ అనేది ఫ్యాటే. ఒక న్యూట్రిషన్‌గా చెప్పండి మేడం. మరి ఇది మీకు తెలిసే ఉండొచ్చు. మరి మీరొకటి చెప్పారు కదా! ఒక మద్యం సేవించే అతను ఖచ్చితంగా మద్యం సేవించేవాడు పెగ్ ఏస్తుంటాడు కదా! నాన్ వెజ్ చికెను, మటను, ఇట్లాంటి ఫిషు ఇలాంటివి తింటుంటారు. అది హానికరమా? మంచిదా? నాన్ వెజ్ ఎప్పుడూ మంచిది కాదండి. ఆల్కహాల్ ఆ మద్యం 2 మిక్స్ చేయటం అస్సలు మంచిది కాదు. ఓకే. మద్యం సేవించే వ్యక్తి అతను మద్యంతో పాటు ఏం తీసుకుంటే మంచిదంటారు? నేనసలు మద్యం సేవించొద్దనే చెప్తాను. అంటే డాక్టర్స్ డైలీ ఒక 2 పెగ్గులు వేసుకోవడం మంచిది అని డాక్టర్లు సెలవిస్తుంటారు కదా మేడం. మరి మీరేంటి మద్యమే సేవించొద్దంటున్నారు? అంటే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే డైలీ 1 లేదా 2 పెగ్గులు తీసుకోండి. గుడ్ ఫర్ హెల్త్ అంటుంటారనమాట.
అందుకు చాలామంది కొంతమంది 1, 2 కదా, ఇంకో 2 వేస్తే ఏం పోయిందిలే. ఇంకో ఆయన చెప్పింది 1 or 2, మనం ఇంకో 2 ఎక్కువ వేస్తాం ఏం పోయింది, ఇంకో 2 ఎక్కువ వేస్తుంటారు అనమాట. డాక్టర్ చెప్పినది ఎవరు పాటించరు 1 or 2 అని, మీరు అసలు మద్యమే సేవించద్దు అంటున్నారు. మరి ఎవరు కరెక్ట్ అంటారు ఇక్కడ? బిర్యానీ కావాలంటారు, ఆ, స్వీట్స్ కావాలంటారు, ఆ, హాట్స్ కావాలంటారు, స్నాక్స్ కావాలంటారు. దాంతోపాటు ఈ యాడెడ్ డ్రింక్ అనేది చాలా క్యాలరీస్ యాడ్ అవుతాయి. యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఐ విల్ నాట్ అడ్వైజ్ టు టేక్ ఆల్కహాల్. ఓకే. ఆల్కహాల్ లేకుండా ఉండలేను అనేవాళ్ళు ఆ చీట్ మీల్ చేసే ఆ 2 రోజులు ఏదో లిమిటెడ్గా తొందరగా ముగించి తీసుకోవాలని చెప్తాను. తొందరగా ఆల్కహాల్ ముగించుకొని గుడ్ డైట్ తీసుకొని పడుకోవాలి అంతే. నాన్ వెజ్ ఆ టైంలో తీసుకోపోవటమే మంచిది. బాయిల్డ్ పల్లీలు, రోస్టెడ్ పల్లీలు, ఫూల్ మఖానీ, పన్నీరు, ఇవన్నీ కొంచెం ఈజీ డైజెస్టబుల్ థింగ్స్ నైట్ టైం. ఆల్కహాల్ తీసుకుంటే దాంతో పాటు కొంచెం ఫైబరు ఓకే అలా తీసుకుంటే మంచిది. ఫుల్గా ఆల్కహాల్ సేవించి ఒక బిర్యానీ లేపేస్తారు మేడం. ఫుల్ బిర్యానీ లేపేస్తారు, వాళ్ళే ఉందా పై రోజు అనేది. అది ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది అంటారు? డయాబెటీస్, బీపీ, షుగర్స్, ఫ్యాటీ లివర్. ఇప్పుడు ఈ రోజుల్లో ఇది అది అని మనం ఏమీ చెప్పలేమండి. మన హెల్త్ని మనం ఆ ఆయిల్స్ కరెక్ట్గా లేకపోవటం వల్ల చాలా ఇష్యూస్, చాలా అంటే చాలా ఇష్యూస్. ఫ్యాటీ లివర్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. లేట్ నైట్ పార్టీస్కి డ్రింక్స్ తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఫైనల్గా దీన్ని ముగిస్తాను మేడం. అంటే ఆల్కహాల్ తీసుకోవద్దండి, ఎప్పుడైనా తీసుకునేవారు బాయిల్డ్ పల్లి, వేపుడు శనగ విత్తనాలు, రోస్టెడ్ చెన్న, అదే రోస్టెడ్ చెన్న, ఇంకా పన్నీరు ఇలాంటివి తీసుకుంటే మంచిది. మష్రూమ్స్ ఇలాంటి ఫ్రూట్స్ వద్దులేండి. ఫ్రూట్స్ వద్దా మేడం? ఓకే ఓకే. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. ఓకే ఓకే. లిక్కర్ తీసుకుంటూ ఫ్రూట్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. అదే టమ్మీ ఉండేవాళ్ళు చాలామంది. ఇప్పుడు మనం బఫే సిస్టమ్ చూస్తాం. ఆ బఫే సిస్టంలో మనకు ఫుడ్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటుంది, 2 కలిపి తింటారు. ఎప్పుడు ఫ్రూట్స్ తిన్నప్పుడు సాలిడ్ ఫుడ్ తినద్దు, కుక్డ్ ఫుడ్ తినద్దు. ఆ రెండింటికి గ్యాప్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ ఫ్రూట్స్ అన్న తీసుకోండి, లేకపోతే స్నాక్ టైంలో తీసుకోండి. మీరు రైస్ తిన్నప్పుడు కానీ, కుక్డ్ ఫుడ్ డిన్నర్ తిన్నప్పుడు కానీ వెంటనే ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఆ 2 యాసిడ్స్ డిఫరెంట్ అనమాట. దానివల్ల కూడా గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకి కూడా పొట్టొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అయితే నేను దీన్ని పాటించాలి మేడం. నేను ఎప్పుడు అన్నం తినట్టు ఫుడ్ తినేస్తాను మేడం. తినకూడదు. మినిట్స్లో తిన్న వెంటనే తినేస్తాను అనమాట, అలవాటు అది. అయితే నేను కూడా దీన్ని కంట్రోల్ చేయాలి. నాతో పాటు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి, నాలాగే. అందరూ కూడా ఇది ఒకటిసారి గమనించండి. మనం ఫుడ్ అంటున్నారు, లిమిటెడ్గా తినడం వల్ల ఫ్యాటీ రాదంటే పొట్ట రాదు అంటున్నారు కదా, నిజంగా తక్కువ తినడం వల్ల పొట్ట రాదంటారా? తినే పద్ధతి కూడా ఉంటుందండి. అంటే ఒక మనిషి ఇంతే తినాలి, ఇంత పరిమాణంలోనే తినాలి అనేది కొలతలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కదండి. మీరేం చేస్తున్నారు, మీ హైట్ ఎంత, మీ ఏజ్ ఎంత, మీ హెల్త్ ఇష్యూస్ ఏంటి, మీరు డయాబెటీసా, మీకు ఏంటి ప్రాబ్లమ్స్, దాన్ని బట్టే మీ క్యాలరీ కౌంట్ ఉంటుంది. ఇప్పుడు 6 అడుగులు ఉండేవాడు తినేది 5 అడుగులు ఉండేవాళ్ళు తింటే లావ్ అవ్వకుండా, ఈ రోజుల్లో పొట్ట సైజు పెరిగిపోతుంది. 6 అడుగులు వాడు ఒకటే రకంగా తింటున్నాడు, 5 అడుగుల వాళ్ళు ఒకటే రకంగా తింటున్నారు. 6 అడుగుల వాళ్ళకి 2500 క్యాలరీలు ఉంటే 5 అడుగుల వాళ్ళకి 1300, 1400 క్యాలరీలు ఉంటాయి. సో కంపల్సరీగా ఆ క్యాలరీ కౌంట్ తినకపోతే మనకి పొట్ట అంతా ఎక్కడ ఒబెసిటీ పెరగాలో అక్కడ పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఈ కొన్ని సమస్యలు వచ్చాయి కదా మేడం, కొన్ని మన పేర్లు వద్దులేండి, కొన్ని జిమ్ సెంటర్లు, కొన్ని పొట్ట తగ్గిస్తాము, బరువు తగ్గిస్తాము, వెయిట్ లాస్, ఇట్లాంటివన్నీ కొన్ని సెంటర్లు వచ్చాయి కదా మేడం బయట. వాటికి పోయిన తర్వాత ఏదో మసాజులు చేయడం, ఏదో చేసేసి రకాలు చేసేసి చెప్తుంటారనమాట. అంటే ఆరోగ్యంగా తగ్గడం ఎలా, వ్యాయామం చేసి 6 ప్యాక్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వెయిట్ చేసుకుంటూ 6 ప్యాక్ చేయాలని చేసేది బెటరా, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యకరంగా ఉండడం బెటరా? ఎంత ఎక్సర్సైజ్ చేసినా అక్కడ ఉండే మజిల్ టోన్ అవుతుంది తప్పితే, వెన్ యూ స్టార్ట్ అంటే మీరు తీసుకునే క్యాలరీస్కి, మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్కి దాని మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే ఒక 100 150 క్యాలరీస్ మీరు రోజు తక్కువ తీసుకుంటూ
ఎక్సర్సైజ్ చేయటం వల్లే మీరు తగ్గుతారు తప్పితే ఫుడ్ కంట్రోల్ లేకుండా ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గరు. ఇప్పుడు మనం లైక్ పునీత్ రాజ్ కుమార్ వీళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళందరూ జిమ్ పర్సనాలిటీసే కదా. జిమ్కి వెళ్తున్న చాలామంది అలాంటి వాళ్ళు కూడా మనకు దూరం అయిపోయారు ఈరోజు. అవన్నీ కూడా మనం అదే మన కెపాసిటీ ఎంత. ఇప్పుడు నేనున్నానండి, నాలాగే ఇంకొక అమ్మాయి ఒక గంట పరిగెత్తగలదు, నేను పరిగెత్తలేను. దట్ ఈజ్ మై కెపాసిటీ. ఓకే. మీ కెపాసిటీ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో ఆ కౌంట్ వెళ్ళండి. మెయిన్ పేపర్ 70 మార్క్స్, బిట్ పేపర్ 30 మార్క్స్, ఎక్సర్సైజ్ 30 మార్క్సేనండి, డైట్ 70 మార్క్స్. 70 మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పాస్ కాదు, 60% వస్తుంది. ఓకే. ఓన్లీ బిట్ పేపర్ మీద కాన్సన్ట్రేట్ చేసి 100కి 100 మార్క్స్ తెచ్చుకోలేము, ఫెయిల్ అవుతాం. సో అందుకనే రెండింటిని కరెక్ట్గా చేసుకోండి. మంచి డైట్ మెయింటైన్ చేస్తూ వ్యాయామం చేయడం వల్ల మంచిది. లైఫ్ స్టైల్ కేవలం నేను వ్యాయామం చేస్తాను, కుంభాలు తినేస్తాను అంటే కుదరదు. డైట్ అనేది డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి డైట్ అంటారు మేడం, ఒక వ్యక్తి ఒక 2 ఇడ్లీలు తిన్నా లేదా ఒక 3 ఇడ్లీలు తిన్నా ఆకలి అనేది తీరుతుంది అరే అనేది. కానీ నేను ఇంకా తినాలి, ఇడ్లీలతో పాటు అక్కడ పూరి ఉంది, పూరి తినాలి, ఇక్కడ పొంగలు వడ ఉంది, ఇది తినాలి, ఉద్ది వడ తినాలి, అక్కడ మసాలా దోశ బాగుంది అది కూడా తినాలి అనేది ఇప్పుడు ఈ కల్చర్ పెరిగింది. అంటే తినాలి, తిన్న 2 ఇడ్లీలతో సర్దుకోవచ్చు, కానీ ఇంకా తినాలి అనే పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది అన్నమాట. దాని నుంచి మనిషి తన జిహ్వను, తన కోరికను ఎలా చంపుకోవాలంటారు అసలు? నా క్లినిక్లో నాకు వచ్చే కేసెస్ అసలు ఎన్ని ఉంటాయంటే, ఎగ్జాంపుల్ నేను ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వయసులో వాళ్ళు ఒక్కొక్కసారి నడవలేక వీల్ చైర్లో వస్తారండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆమె, నేను అది ఇంతవరకు మర్చిపోలేదు ఆ ఎగ్జాంపుల్. ఆమెకు 38 ఏళ్ళు, తనకు పిల్లలు కూడా ఉన్నారు, 1000 కోట్ల ఆస్తి ఉంది, తింటే అరగదు, నడవలేదు, పెరాసిస్ వచ్చింది. షీ ఈజ్ ప్యారలైజ్డ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద చైర్. నా దగ్గరకు వచ్చి 5 నిమిషాలు గుక్క పెట్టుకొని ఏడ్చిందండి. నా పని వాళ్ళకి చూసినా కూడా నాకు జలస్ వేస్తుంది, నేను లేచి తిరగలేకపోతున్నాను, నేను కావాల్సింది నేను తినలేకపోతున్నాను. నేను చేసిన తప్పులు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోవటం. కొలెస్ట్రాల్ ఎక్కువైతే, బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ అటాక్, పెరాసిస్, స్ట్రోక్స్, మనం ప్యారలైజ్ అయిపోతాం. ఎప్పుడు ఏది జరుగుతుంది, హూ ఈజ్ గోయింగ్ టు ప్రిడిక్ట్? ఒక భయాందోళనలో బతకాలి. అందుకే నేను అదే కాన్సెప్ట్, తినద్దు తినండి అనే కాన్సెప్ట్ తీసేయండి. మీరు వెయిట్ లాస్ అయ్యేదాకా జాగ్రత్తగా తినండి. తిన్న తర్వాత హెల్త్ కోసం 4-5 రోజులు ఇచ్చి మీకోసం 2 రోజులు ఇవ్వండి. మీకోసం వారంలో 5 రోజులు హెల్త్కి ఇస్తే మీరు, హెల్త్ ఈజ్ వెల్త్, మనం మాట్లాడుకున్నాం కూడా ఈ విషయం. దీనికి రిలేటెడ్గానే మనం అనుకోవాలి, హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నారు కదా, దీని రిలేటెడ్గా మనం ఒకటి అనుకుంటాం మేడం. మన రిలయన్స్ అంబానీ కుమారుడు గురించి మనం చెప్పుకోవాలి. ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఎన్ని 1000 కోట్లు ఉన్నాయి, నేను పరుపుల మీద పడుకోవచ్చు, అయినా కూడా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఆరోగ్యపరంగా, అవి ఎవ్వరు కూడా పడకూడదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటేనే, హెల్త్ బాగుంటేనే వెల్త్ వస్తుంది, కేవలం వెల్త్ కావాలంటే హెల్త్ చూసుకోకపోతే కష్టం, ఎన్ని 1000 కోట్లు ఉన్నా రాని ఆనందము హెల్త్ బాగుంటేనే వస్తుంది అనేసి ఒక ఎపిసోడే చెప్పాడు. అందరినీ కూడా అది ఆలోచింపజేసింది మేడం. ఎన్ని 1000 కోట్లున్నా కూడా నాకు ఆనందం అనేది రాదండి. పట్టు మంచాల మీద పడుకునేవాడు కింద పడుకునే పరిస్థితి, అసలు అంత ఒబేసిటీ అట్లా ఉండే. కానీ హెల్త్ అనేది చాలా ముఖ్యము. 1000 కోట్లు ఉందా ఇంకోటి అని కదా, ఆరోగ్యంగా ఉంటే వాడే కోటీశ్వరుడు అనేది ఒక సత్యాన్ని అయితే చెప్పాడు మేడం. అందరూ మనం గమనించాలి. ఆ అబ్బాయి చాలా మందిని కదిలిచ్చాడు మేడం, కానీ అది ఎక్కువ రోజులు అందరు జనాలు విని వదిలేస్తారు తప్పితే. లైఫ్ స్టైల్ చేంజ్, డైట్ అంటే తినకుండా ఉండటం కాదండి, ఇట్స్ లైఫ్ స్టైల్ చేంజ్. మనం బాగుండాలి, మనం నడవాలి, మనంతట మన పనులు మనం చేసుకోవాలి, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు అని ఆలోచించే వాళ్ళు వాళ్ళ 30s వయసు నుంచి దే నీడ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. 30 వయసు నుంచి
30s. ఎందుకు కరెక్ట్ ఆ ఏజ్ నుంచే మనము లైఫ్ స్టైల్ చేంజ్ అసలు ఇప్పుడు చేసుకోవాలి? ఆ ఏజ్ ఈ ఏజ్ అని కూడా లేదు నాగరాజు గారు. ఉమ్, పిల్లలు 18 ఇయర్స్ పీసీఓడి, థైరాయిడ్, ఉమ్, ప్రీ డయాబెటీస్, కన్సీవ్ అవ్వకుండా ప్రీ డయాబెటీస్తో థైరాయిడ్తో నా దగ్గరకు వచ్చి మెట్ఫార్మిన్ స్టార్ట్ చేసే పిల్లలు 20 ఏళ్ళు 22 ఏళ్ళు. ఓకే. సో నేను రోజు అవే కేసెస్ చూస్తున్నాను. ఈ పిసిఓడి ఎందుకు వస్తుంది? ఈ ఈ అంటే ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడము ఇవన్నీ కూడా పీసీఓడి మనం వెయిట్ గెయిన్ అవటం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుందండి ఓకే. కంపల్సరిగా. ఓకే. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పీసీఓడి ఉండేవాళ్ళు పొద్దున సాయంత్రం ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు ఎవరు. అంటే ఎక్కువ లేట్ నైట్స్ తింటాము, లేట్ నైట్స్ పడుకోవటము, జంక్ ఫుడ్ తింటాము, పిజ్జాస్, బర్గర్స్. చిన్నపిల్లలు ఇప్పుడు కంపల్సరిగా దాని మీదే వెళ్ళిపోతున్నారు. సో ఎక్సర్సైజ్ లేకుండా అంటే పీసీఓడి అనేది మన హైట్కి తగ్గ వెయిట్ ఉన్న వాళ్ళకి ఉండదు ఆల్మోస్ట్. కొంతమందికి ఎక్కడో ఉంటుంది. అంటే కన్సీవ్ కాకపోవడం అనేది ఉంటుంది మేడం కొంతమందికి, ఏదో ప్రాబ్లం. అంటే కొంతమంది లావుగా ఉండే వాళ్ళకి ప్రాబ్లం, కానీ లావుగా ఉన్నా ఫ్యాటీగా ఉన్నా కన్సీవ్ అవుతారు ఈజీగా. సన్నగా ఉన్న ఆరోగ్యంగా ఉంటే కొంతమంది కన్సీవ్ అవ్వరు. ఏంటి డైట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? పీసీఓడి ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటుంది. ఓకే. పీసీఓడి ఉండే వాళ్ళు కొన్ని డైట్స్ అంటే కొన్ని తినకపోవటం మంచిది. ఓకే. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి, సీడ్స్ అండ్ నట్స్ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, నిద్ర కరెక్ట్గా పోవాలి, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయాలి. డైట్తో పాటు నిద్ర కరెక్ట్గా ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారంటారు. డైట్తో పాటు నిద్ర, స్ట్రెస్ లేని వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. ఓకే. స్ట్రెస్ ఉన్నప్పుడు నిద్ర రాదు, నిద్ర బాగా వస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అవునండి. అంతే, రెండింటికి రిలేటెడ్ కదా. అవును. ఇక్కడ కొంతమందిని మనం గమనిస్తాం, రాత్రి ఫుల్గా మందు తాగుతారు, మంచి బిర్యానీ తింటారు, లేదా మద్యం తాగకపోయినా బాగా ఫుల్గా ముక్కలేంది మాకు ముద్ద దిగదు అంటారు అనమాట, తింటారు. ప్రొద్దున్న లేస్తేమే మేము జాగింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, మాకు ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అంటుంటారు. కరెక్టా మేడం? రాత్రి అంతా ఫుల్గా తిని మటన్, చికెన్లు, ఫిష్ ఇట్లాంటివన్నీ బాగా తిని పొద్దున్న వాకింగ్ చేసినంత మాత్రాన అవన్నీ కూడా లెవెల్ అయిపోతాయంటారా? ఒక బర్గర్ తింటే ఒక బర్గరు, ఒక కూల్ డ్రింక్ ఇలా తినేస్తే ఒక 300-400 క్యాలరీస్ వస్తాయండి. మనం గంట నడిస్తే ఒక 150 క్యాలరీలు కూడా ఖర్చు అవ్వవు. ఒక గంట నడిచి ఇడ్లీ సాంబార్ ఒక 4 ఇడ్లీ సాంబార్లు తింటే 600 క్యాలరీలు వస్తాయి. చెప్పండి. ఇంకా లెవెల్ లేదు. ఎక్కడ లెవెల్ అంటే నేను 1 అవర్ తిన్నాను అంటే నీ బ్రేక్ఫాస్ట్లోనే ఆ క్యాలరీస్ ఖర్చు చేయలే, దానికన్నా డబుల్ క్యాలరీస్ తీసుకుంటాం. ఓకే. సో వెరైటీస్ పెరిగిపోయినప్పుడు మనం దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేదే నేర్చుకోవాలి. ఓకే. ఇది ఎలా కంట్రోల్ చేయాలి మేడం? ఒక మనిషిని మనం తీసుకుంటే, ఇప్పుడు జంతువులు తీసుకుంటాం, పశువులు వీళ్ళు తీసుకుంటాం. మనిషి మన ఆహారం తిన్న తర్వాత వెంటనే మన జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది, దాని పని అది చేస్తుంది అక్కడంతా కూడా. కానీ పశువులు ఎప్పుడు కూడా తిన్నా మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని అవి నములుతూ ఎప్పుడు నెమ్మర వేస్తూ ఫుల్గా ఇది చేసిన తర్వాత తన జీర్ణాశయంలోకి వెళ్తుంది. పశువుల పరిస్థితి అలా ఉంటుంది. మనిషి అనేవాడు వెంటనే నములుతాడు, అలా నమ్మితే అది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు మనం అలా మారిపోతున్నంటే 24 గంటలు ఏదో ఒకటి నెమ్మర వేస్తూ ఉండాలి, ఏదో తింటూ ఉండాలి. అన్నం తిన్న వెంటనే ఏదో ఒకటి తీసుకొని తినాలి, మళ్ళీ హాఫ్ అన్ అవర్కి ఏదైనా కనిపిస్తే తినాలి, మళ్ళీ హాఫ్ అన్ అవర్, ఇలా అయిపోయిందన్నమాట మనిషి జీవితము. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి? దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అట్లీస్ట్ యానిమల్స్ ఏసీల్లో ఉండవు, వాటి పనులు వాళ్ళు చేసుకుంటాయి. మనము ఈ మధ్య కాలంలో ఏసీల్లో లేకుండా ఉండము. పని మనుషులు ఇండియాలో అయితే అన్ని పనులకి పని మనుషులు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోరు. ఫుడ్ అసలు పండగ వచ్చిందంటే ఇది వరకు రోజుల్లో పండగ వస్తేనే అన్ని పిండి వంటలు. ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో పిండి వంటలే ఉన్నాయి, వండుకోకపోయినా స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఈ వెరైటీ ఫుడ్స్ అంటే ఒక పెళ్లి భోజనము పెళ్లిలో కాదు, ప్రతిరోజు ఉంటుంది ఇంట్లో. సో దీన్ని బట్టి మనం ఎంత తింటున్నాము, మనం ఏం చేస్తున్నాము. మనం ఇదివరకు రోజుల్లో నడిచేవాళ్ళు, ప్రతిదానికి కారు ఎక్కుతాము దిగుతాము, లేదా బండి ఎక్కుతాము దిగుతాము. ఎవరైనా నడుస్తున్నామా? విటమిన్ డి తక్కువైపోయి అందరం టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, ఎండలోకి అనేది రావట్లేదు. సో
యానిమల్స్కి యానిమల్స్ చేసే పనులు యానిమల్స్ చేస్తున్నాయి. మేడం సో దానికి అందుకని బాగుంది. మేడం అలా నెమరేస్తూ తిన్న వెంటనే ఇంకో స్వీట్ నెమరేస్తూ, ఇంకో హాట్ నెమరేస్తూ, ఒక ఐస్ క్రీమ్ నెమరేస్తూ, ఒక డ్రింక్ తాగుతూ ఇలా ఉంటే మాత్రం క్యాలరీస్ అనేది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూనే ఉంటాయి. మొత్తం ఏం మనకి బర్న్ కావాలన్నమాట. అంతే. ఓకే మేడం. అంటే మీ డైట్ ప్రకారము మీ వెన్నెల గారి యొక్క మీ న్యూట్రిషన్ సెంటర్కి వస్తే ఈ ఒబేసిటీ వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు? మీరు ఎలాంటి డైట్ తీసుకుంటే పూర్తిగా ఒబేసిటీ తగ్గుతుంది, మధుమేహానికి దూరంగా ఉంటారు, పొట్ట పెరగకుండా ఉంటుందని మీరు సూచిస్తారు మేడం? 6కి మీ ఫుడ్ ఆపేసి నైట్ 9కి ఒక ఏమన్నా ఆకలేస్తే కొంచెం హెల్దీ స్నాక్స్ తీసుకుంటూ కరెక్ట్గా స్ట్రెస్ లేకుండా పడుకుంటే 50% డయాబెటీస్ నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. ఓకే. గూట్లో దీపం నోట్లో ముద్ద అంతే. ఈ రెండు కరెక్ట్గా పాటించాలంటారు. అంతే. ఈ గజిబిజి జీవితంలో అది సాధ్యమంటారా? అదే నేను ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కోట్లున్న అమ్మాయి వీల్ చైర్లో కూర్చొని నా దగ్గరకు వచ్చి ఏడ్చిన వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంటారు? వీల్ చైర్ కావాలా, మంచి నిద్ర కావాలా తెలుసుకోవాలి. ఓకే మేడం. ఇప్పుడు ప్రజల్లో ఈ అవేర్నెస్ పెరిగింది మేడం. అరే నేను ఆరోగ్యంగా ఉండాలి, ఒక భయం అనేది స్టార్ట్ అయింది అనమాట చాలా ఇన్సిడెంట్స్ తర్వాత. దీంతో బయట కషాయం తాగితే వెయిట్ లాస్ అవుతారు, నా కషాయం తాగండి, నా కిటో డైట్ పాటించడం వల్ల వెయిట్ లాస్ అవుతారని ఒకరు, మా ఆశ్రమానికి రండి రోజు నిమ్మరసం నీళ్ళు ఇస్తాను మీరు వెయిట్ లాస్ అయిపోతారు అనేది ఒక సంస్థలు. ఇలాంటివి రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి, మార్కెట్ అయిపోతున్నాయి. ఓకే మేడం. ఇవన్నీ కూడా చిరుధాన్యాలు అంటారు కదా, వీటిని తినడం వల్ల వీటికి డిమాండ్ కూడా మార్కెట్లో పెరిగిపోయింది అన్నమాట. ఎందుకు ఇలాంటివి వస్తుంది మరి? ఇవన్నీ ఇన్ని వస్తుంటే వేటిని నమ్మాలి అంటారు అసలుకి? కంపల్సరిగా అవి తినటం హెల్దీ అనే చెప్తానండి. మిల్లెట్స్ తినటం హెల్దీయే, బ్రౌన్ రైస్ తినటం హెల్దీయే. ఏదైనా అన్హెల్దీ ఫుడ్ లిమిటేషన్ చేసుకొని తినటం వల్ల మనందరం హెల్దీగా ఏ సెంటర్కైనా వెళ్ళండి. అంటే ఇప్పుడు నాది ఒక సెంటరే, సో నేను ఏ సెంటర్ని కామెంట్ చేయను. ఏ సెంటర్కి వెళ్ళినా వాళ్ళు ఉపవాసాలు చేయించినా వాళ్ళు మీరు ఇంట్లో చేయలేకపోవటం వల్ల వాళ్ళ సెంటర్లో కూర్చోబెట్టి చేయిస్తున్నారు. నాకు తెలిసి మీరు ఒక క్వాలిఫైడ్ మేడం. ఓకే, ఒక డాక్టర్ క్వాలిఫై ఏమీ లేకుండా జీవితంలో ఎక్కడో కొన్ని తెలుసుకొని వచ్చేసి ఇప్పుడు ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. కషాయం తాగండి, ఈ కషాయం తాగితే మీ పొట్ట మాయము, మీ ఆరోగ్య విషయాలని మాయమైపోతారు, కషాయం అంటారు ఒక ఆయన వచ్చేసి. ఇంకొక ఆయన ఇంకోటి చెప్తాడు. అవన్నీ ఎంతవరకు మనం నమ్మచ్చంటారు? కొంతమంది ఉప్పు తీసుకోవద్దండి, ఉప్పు అనేది వంటల్లో ఉప్పే లేకోకుండా తినడము చాలా మంచిది అంటారు. సోడియం లెవెల్స్, ఉప్పు తిన సోడియం లెవెల్స్ పడిపోమంటారా? పడిపోతాయండి. లో బీపీ వాళ్ళ సంగతి ఏమవుతుంది? వాళ్ళు ఉప్పు తీసుకోవాలి. వాడద్దు అంటున్నారు. ఏవైనా లిమిటెడ్ గా తీసుకొని మితంగా ఉప్పే వద్దు అంటున్నారు అసలుకి. మినిమైజ్డ్ గా తీసుకోవచ్చండి డెఫినెట్లీ. అదే తక్కువ తీసుకోవటం మంచిదే, కానీ మినిమైజ్డ్ గా తీసుకోవటం ఇంకా మంచిది. ఓకే. దేన్ని తగ్గించినా జీవితాంతం ఆ తగ్గించి తినగలిగినప్పుడే మీరు అది దానిలోకి వెళ్ళాలి. ఓకే. ఈ కొన్ని రోజులు 0 ఉప్పు, 0 కారము, 0 నూనె అనుకొని మరీ అంత జీరోకి వెళ్ళి మళ్ళీ తినటం స్టార్ట్ చేస్తే మళ్ళీ వెమ్మటే పెరుగుతుంది. మినిమైజ్డ్ అంటే తక్కువ ఆయిల్ యూస్ చేయటం, తక్కువ ఉప్పు తింటాం, తక్కువ స్పైసెస్ తింటాం, ఇవన్నీ ఒక మోతాదులో తీసుకుంటూ వెళ్తే నో ప్రాబ్లం. కార్బ్స్ కూడా 0 చేసుకొని తినకూడదు. ఓకే. మీ డైట్ ప్రకారము ఈ బ్రౌన్ రైసు, బ్లాక్ రైసు, కొర్రలు, హరికలు తినడం వల్ల ఒబేసిటీకి దూరంగా ఉండొచ్చా? అవన్నీ తినటం వల్ల ఒబెసిటీకి దూరంగా ఉండరండి. ఓకే. అవి లిమిటెడ్గా తినటం వల్ల ఒబెసిటీకి దూరంగా ఉంటారు. లిమిటెడ్గా తినడం వల్ల అవి టేస్ట్గా ఉండవు కాబట్టి లిమిటెడే తింటారు. మొత్తం మీద సీనియర్ న్యూట్రిషనిస్ట్గా మీరు ఈ స్థూలకాయలకు ఇచ్చే సూచన ఏంటి? ఏవైనా మితంగా తీసుకొని కరెక్ట్గా వాటర్ ఇంటేక్ తీసుకుంటూ స్ట్రెస్ లేకుండా 6 కల్లా ఫుడ్ ఆపేసి పడుకునేటప్పుడు లైట్ ఫుడ్స్ తీసుకొని, అంటే వాటర్ మెలను, కీరా, లేదన్నా ఇంకా ఎక్కువ ఆకలేసే వాళ్ళు ఒక మంచి హెల్దీ సలాడ్ తీసుకొని చక్కగా తేలిగ్గా పడుకున్న వాళ్ళకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. మార్నింగ్ ఎన్ని గంటలకు తింటే బాగుంటుంది టిఫిన్? ఆఫ్టర్నూన్ ఎన్ని గంటలకు మనం లంచ్ చేస్తే బాగుంటుంది అంటారు? మార్నింగ్ లేవగానే 1.5 అవర్ లోపల మనం బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. లేవగానే ఇప్పుడు నేను 5కి లేస్తాను మేడం అనుకోండి. నేను 5కి లేండి చెప్తున్నా, 5కి లేచాను అనుకోండి.
8కి తినాలి. 8కి తినొచ్చు. ఓకే. 10కి లేసే వాళ్ళు ఉంటే మేడం ఇంకా అదే అండి, వాళ్ళు లంచే తినాలి. 10కి లేస్తే డైరెక్ట్ లంచ్ లంచే. నో బ్రేక్ఫాస్ట్ టిఫిన్ No ఉండదు అనమాట. మధ్యాహ్నం 3కి లేస్తే మేడం నైట్ డిన్నర్ ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు తింటారు. ఓకే ఓకే. మీ 3కి వారు ఎన్ని లేస్తే. గంటలకు తింటారు మేడం? ఏమండి, మీ వారు ఎన్ని గంటలకు తింటారు? మా వారు చాలా తక్కువ తింటారండి. చాలా తక్కువ తింటారు. మీరు తక్కువ పెడతారా ఆయన తక్కువ తింటారా? ఆయనే తక్కువ తింటారు, మీరేం తక్కువ పెట్టారా? నేను పెట్టను. మా వాడు మాత్రం నాకు తక్కువ పెడతారు మేడం. నేను పెట్టినా ఆయన తినరు. అంటే ఆయన నేను- సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నారు కదా, ఆ, ఒక స్ట్రెస్ ఉంటుంది, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడు ఆయన మార్నింగ్ లేచాలకే టిఫిన్ స్కిప్ అయిపోయి ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ ఎలా? మా వారు 8 కల్లా లేస్తారు. ఆ. 10 కల్లా నా జ్యూసే ఉంటుంది. మీ జ్యూస్ ఏంటి మేడం ప్రత్యేకత? నా జ్యూస్ చాలా సార్లు రిలీజ్ చేశాను. సీడ్స్ అండ్ నట్స్ ఆ. తో, వీట్ గ్రాస్ తో, తక్కువ ఫ్రూట్స్ తో నా మార్నింగ్ జ్యూస్ ఆ. కంపల్సరిగా మా హస్బెండ్ మా ఇంట్లో తీసుకుంటాం. అదే టిఫిన్ ఇంకా? అంటే నేను మా హస్బెండ్, పిల్లలు ఇంకా అంత హెల్దీగా వెళ్ళలేదు. ఓకే ఓకే సో అదే మా బ్రేక్ఫాస్ట్. ఓకే వి స్టార్ట్ విత్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్, అంతే. ఓకే ఓకే మేడం. ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా మేడం? అంటే మీ నంబర్కి కాల్ చేసి యా, direct నా గా నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు, ఆ. లేదా హైదరాబాద్లో ఉండేవాళ్ళు, హైదరాబాద్ అడ్రస్ తెలిసిన వాళ్ళు, దే కెన్ విజిట్ డైరెక్ట్లీ టు ద క్లినిక్. ఓకే. ఒక్కసారి మీ క్లినిక్ వస్తే ఉబకాయం మాయం. కాదు, వినీలా చెప్పిన డైట్ చేస్తే మాయం, ఉబకాయం ఇలా మాయం. అంతే. ఓకే, చూడండి, ఉబకాయలకు ఇలా చిటికెలో మాయం కావాలంటే వినీలా గారు చెప్పిన డైట్ని ఖచ్చితంగా క్రమము తప్పకుండా పాటించేలా ఉంటేనే వినీలా గారి దగ్గర రండి. వినీలా గారి దగ్గరికి మేము వచ్చేసాము, నా ఉబకాయం మాయమైపోతుంది, రాత్రి నేను కుంభాలు తింటానంటే మాయం కాదు. వచ్చిన తరువాత వినీలా గారు చెప్పే సూచనలు సలహాలను పాటిస్తూ ఆమె డైట్ని క్రమం తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఉబకాయం అనడం కన్నా అనారోగ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. మరి పాటిస్తారా లేదా అన్నది మన చేతుల్లో ఉందంటే, నేను కూడా మీలో ఒకరిని కదా, అంటే మన చేతుల్లోనే ఉంది, మనం పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.